వంటింట్లో డైలీ వాడే ఇంగ్రీడియంట్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారా? అయితే వీడియో కంపల్సరీగా చూడాల్సిందే. గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చేజారి పగిలిపోతాయని భయపడుతున్నారా? లేక స్టీల్ జార్లో స్టోర్ చేసుకుందామంటే కన్ఫ్యూజన్ అవుతుందా? ఎలా స్టోర్ చేసుకోవాలి ప్రతిదీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చితే కనుక ఫాలో అయిపోండి. నేను ఎలా ఆర్గనైజేషన్ చేసుకుంటానో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. స్టాండ్ అనేది కిందన పెట్టుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసి నేను స్టీల్ జార్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను రండి. కారం, పల్లిపొడి, టీ పొడి, ఆవాలు, జీలకర్ర, నెయ్యి. పల్లిపొడి బయట పెట్టడానికి రీజన్ కూడా అన్సు ఎక్కువగా టిఫిన్స్లోకి వైట్ రైస్లోకి తింటుంది కాబట్టి అన్సుకు అందుబాటులో ఉండేటట్టు నేనైతే స్టీల్ జార్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇవి మనం హడావిడిలో చేసినా కూడా కంపల్సరీగా మనం ఏ కర్రీ వండినా కూడా వేస్తాము. టీ కంపల్సరీ పెట్టుకుంటాం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ స్టీల్ జార్లోనే స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు చూపించిన నెయ్యి అయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. రీసెంట్గా మా అత్త అయితే పంపించింది. విక్కీకి ఒక రోజులో ఒక్క పూటైనా నెయ్యితో తినిపించమని. విక్కీ అయితే హ్యాపీగా తింటున్నాడు. అన్షునే స్మెల్ పసిగట్టేసి ఇదేందో స్మెల్ నాకు నచ్చట్లేదు వద్దని అయితే చెప్పేస్తుంది. ఇందులో ఒక్కసారైనా వాడే వాటిని తప్పకుండా స్టీల్ జార్లోనే స్టోర్ చేసుకోండి. ఒక్కోసారి అడావిడిలో కూడా మనం వంట చేస్తాం కాబట్టి ఎప్పుడైనా రెసిపీని బట్టి వాడే ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు లవంగాలు, మిరియాలు రెసిపీని బట్టి వాడతాం కాబట్టి ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నా సరిపోతుంది. నేను సగ్గుబియ్యం వచ్చేసి కొన్నే ఉన్నాయని గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు బేకింగ్ సోడా కూడా నేనైతే ప్లాస్టిక్ జార్లోనే స్టోర్ చేసుకున్నాను. చియా సీడ్స్ వచ్చేసి నేను గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడో ఒకసారి వాడతాను కాబట్టి వెనకాల పెట్టేసుకుంటాను అనమాట, ముందు కూడా పెట్టుకోను. స్వచ్ఛమైన జుంటెతేనండి ఇది. మా అత్త వాళ్ళ ఇంటి వెనకాలే చెట్టుకుంటే స్వయాన మా మరిది తెంపుకొని అన్షు యాన్యువల్ డే ఫంక్షన్కి వచ్చినప్పుడు తీసుకొచ్చినాడు. ఒక్కోసారి ఎటువంటి కల్తీ లేనివి మనం తింటున్నాం ఈ జనరేషన్లో కూడా అంటే కనుక ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. టేస్టింగ్ సాల్ట్ కొంచెమే ఉంది కాబట్టి నేనైతే చిన్న బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఎక్కువగా నేనైతే ఎగ్ రైస్లకు తప్ప దేంట్లోకి వాడలేండి. ఇప్పుడు సాల్ట్ వచ్చేసి నేను పింక్ సాల్ట్ వచ్చేసి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే పింక్ సాల్ట్ వచ్చేసి నేను వీక్లీ 2-3 డేస్ ఓన్లీ టిఫిన్స్కి మాత్రమే వాడతాను కాబట్టి డైలీ ఏం నాకు పింక్ సాల్ట్తో పని ఉండదు కాబట్టి నేనైతే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేసినప్పుడు నేను బ్లాక్ సాల్ట్ వాడతాను. ఏమైనా సలాడ్స్కి అలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందని అయితే వాడతాను కాబట్టి బ్లాక్ సాల్ట్ని కూడా నేను గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి పంప్కిన్ సీడ్స్ నేను ఇస్తే కానీ అన్షుకు అందువు, విక్కీకి అందువు కాబట్టి నేను తీసుకునేటట్టు ఉంటాయి, కనబడతాయి కాబట్టి పిల్లలు కూడా అడుగుతారు కదా కనిపిస్తే అని గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకున్నాను. సాజీరా కూడా అంతే, ఎప్పుడైనా రేర్గా వాడతాను కాబట్టి సాజీరా కూడా నేనైతే గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకున్నాను చూడండి. ఎప్పుడో ఒకసారి వాడే వాటిని ఎందుకు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలంటే మన కంటికి కనిపిస్తాయి అన్నమాట ఉన్నాయా లేదా అన్నది. డైలీ వాడే మనం స్టీల్ జార్లో స్టోర్ చేసుకున్న మనం డైరెక్ట్గా బాక్స్ అనేది గెస్ట్ చేయగలం కాబట్టి నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి తాటి బెల్లం అనమాట. ఇది రీసెంట్గా జనవరిలో అలా రోడ్ సైడ్ అమ్ముతుంటే మా ఆయన తీసుకొచ్చినాడు. ఎప్పుడైనా పల్లీలు అలా వేయించినప్పుడు విక్కీకి అన్సుకు కూడా ఇస్తాను, నేను కూడా తింటానులేండి. ఇది నేను చేసిన హోమ్ మేడ్ నెయ్యి అనమాట. ఇప్పుడు వచ్చేసి పెసలు కూడా నేను ఎక్కువగా వాడతాను అనమాట. పొట్టు పెసలైనా పొట్టు లేని పెసలైనా ఎక్కువగా వాడతాను అనమాట. పప్పు చారు చేసిన 2-3 రకాల పప్పులు వేసి చేసినా కూడా సూపర్ ఉంటుంది. కందిపప్పు అనేది కొంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మిగిలిన పప్పులు ఏం వేసినా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి. ఇది ఒక్కటి గమనించుకోవాలి. పొట్టు పెసలతో నేను ఎక్కువగా చేసే రెసిపీస్ అయితే రెండు. ఒకటి పెసల పాయసం, మరొకటి పులుగు అనమాట. నేనైతే వంట చేసేటప్పుడు నాకు అడావిడి లేకుండా నా కంటికి కనిపించేటట్లు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా అయితే సర్దుకున్నాను. ఏమున్నా ఏం లేవన్నది కూడా నేను సరుకులకు పోయినప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇలా సర్దుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను స్టీల్ జార్లో మళ్ళీ ఏమేమి స్టోర్ చేసుకున్నానో కూడా చెప్తాను. నేను ఈ స్టాండ్ వచ్చేసి మీషోలో అయితే పర్చేస్ చేసిన. నాకైతే బాగా యూజ్ అనిపించింది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. చక్కెర, కాఫీ పౌడరు, ఇంగువ, పల్లీలు, కందిపప్పు, పప్పులు అలాంటివన్నీ ఈ ర్యాక్లో అయితే సర్దుకున్నాను. ఖాళీ ప్లేస్ ఉంటే గ్లాసులు కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట, ఎప్పుడైనా ఒకసారి వాడేవని. ఇప్పుడు నా దగ్గర ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ స్టీల్ బాక్స్లోనే ఉంటాయన్నమాట, ఇంకెక్కడ ఉండవు.
ఇలా సర్దుకున్నా. సాల్ట్ వచ్చేసి నేను స్టవ్ పక్కనే పెట్టుకుంటే, ఎందుకంటే కర్రీ వండినప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వచ్చేసి నైస్ సాల్ట్ పెట్టుకుంటా, కల్లుప్పు కూడా పెట్టుకుంటా. ఎందుకంటే కొన్ని కర్రీస్ వండినప్పుడు కల్లుప్పే వాడతాను, ఏమైనా ఫ్రై అలా చేసినప్పుడు నైస్ సాల్ట్ వాడతాను. పక్కనే పసుపు కూడా పక్కనే పెట్టుకుంటా కాబట్టి నేను వంట చేసేటప్పుడు నాకు ఎటువంటి అడావిడి లేకుండా అయితే ఉంటుంది. స్పూన్స్ అయితే నేను అలానే పెట్టును, పక్కన తీసి పెట్టి ఆ తర్వాత నేను కావాల్సినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట స్పూన్స్. ఇలా పెట్టిన తర్వాత పక్క దాంట్లో వచ్చేసి నేను స్పూన్స్ అయితే పెట్టేసుకుంటాను, అది ఖాళీగా ఉంటుంది కాబట్టి. ఇలా స్టవ్ పక్కనే స్టోర్ చేసుకోవడం వల్ల సెరామిక్ దాంట్లో స్టోర్ చేస్తున్నాను కాబట్టి కిందికి పడతాయనే భయం కూడా లేకుండా ఇలా పక్కనే పెట్టుకుంటాను. నేను స్టీల్ జార్లోనే ఆయిల్ కూడా స్టోర్ చేసుకుంటే, ఇప్పుడైతే చూడండి ఇది ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇందులోనికైతే స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఏమైనా కర్రీస్లో పొడి అలా వేసుకోవాల్సి వస్తే కనుక ఆ స్పూన్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఇలా అన్నీ దగ్గరగా పెట్టుకుంటే కనుక వంట చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, హడావిడి లేకుండా ఉంటుంది. నేను ఎలా స్టోర్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఎంతమంది ఇలాంటి రాయి యూజ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు రోళ్ళు మిక్సీ జార్లు ఎన్ని వచ్చినా కూడా రాయితో దంచడం నాకు అలవాటు కాబట్టి నేనైతే కంపల్సరీ స్టవ్ పక్కనైతే పెట్టేసుకుంటాను. ఇంకేంటి మరి, ఉండనా మరి.